మన జీవితం విలువైనదిగా మారాలంటే, దేవుని వాక్యం హృదయంలో నింపబడాలి. దేవుని వాక్యం వెలుగు వంటిది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో, నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం అగ్ని వంటిది. యిర్మీయా 23వ అధ్యాయం 29వ వచనం. యెహోవా వాక్కు ఇలా తెలియపరుస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యము బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది. దేవుని వాక్యము ఖడ్గము వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము విత్తనము వంటిది. లూకా సువార్త 8వ అధ్యాయం 11 మరియు 15 వచనం. విత్తనము దేవుని వాక్యము. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యమనే విత్తనం మన హృదయంలో నాటబడాలి. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితం విలువైనదిగా మారాలంటే దేవుని వాక్యంతో మన హృదయం నింపబడాలి. ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఎన్ని కష్టాలొచ్చినా, శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఓపికతో ఎదురుచూసినప్పుడే మన జీవితం ఫలభరితంగా మారుతుంది.